శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జనవరి 19 నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వార ప్రారంభంలో ఈ వారం అంతా కూడా రాశి యందే బుధగ్రహ సంచారం జాతకుడు చేసే నూతన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. తన ఆదాయాన్ని పెంచుకునే వివిధ మార్గాలు అన్వేషించి ఏదో కొత్త పద్ధతి ద్వారా తన ఆదాయం పెంచుకోవడం, అలాగే తనలో ఉన్నటువంటి విద్వత్తుని టాలెంట్ని పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే తనకి కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. అటు వ్యాపారస్తులకు కానీ అటు ఉద్యోగస్తులకు కానీ మంచి ఆలోచనలతో చాలా వరకు దాన్ని ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక మీకు భాగ్యాధిపతి రవి కూడా ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా ధనస్థాన సంచారం వల్ల అటు గురువుల ద్వారా, పెద్దల ద్వారా, ప్రభుత్వం ద్వారా మీకు ఆర్థిక సహకారం అందుతుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే కుటుంబ అవసరాలకి మీ యొక్క సంతానం కానీ లేదా మీ యొక్క తండ్రి గారు కానీ మీ కుటుంబ విషయాల్లో చాలా వరకు సహకరించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. అట్లాగే కుటుంబ సమస్యలు కూడా చాలా వరకు ఈ వారంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇక తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం గత కొన్నాళ్ళుగా మీకు అనుకూలంగా ఉంటూ ప్రస్తుతం శుక్రగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి కానీ, మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయితే మీకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ ప్రయత్నానికి దైవ సహకారం లభిస్తుంది. ఓవరాల్గా మొత్తం మీద అటు ఆర్థిక పరంగా కానీ అటు వ్యక్తిగతంగా కానీ అటు ఉద్యోగపరంగా కానీ మీ యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఏంటంటే చాలా విషయాల్లో ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా కుజుడు గత కొంతకాలంగా అష్టమ స్థానంలో సంచరిస్తూ చాలా వరకు కొన్ని ఆర్థిక సమస్యల్ని, కుటుంబ సమస్యల్ని, బంధు విరోధాలని కలిగించడం జరిగింది. అటువంటి కుజుడు మనకి ఈ వారం 21వ తారీఖున వక్ర గమనంతో సప్తమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఒక విధంగా మీకు ఇది అనుకోకుండా ఏదైనా విదేశ అవకాశాలు కానీ దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు వివాహపరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు కానీ లేదా మీ వ్యాపార విషయాల్లో పార్ట్నర్స్తో ఉన్నటువంటి విభేదాలు కానీ చాలా వరకు పరిష్కరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక అంగీకారానికి రావడం వల్ల అటు వ్యక్తిగత భార్యాభర్తల సమస్యలు కానీ వ్యాపారపరమైన సమస్యలు కానీ ఒక ఒప్పందం ద్వారా కొంతకాలం పాటు తాత్కాలికంగా మరి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు కొంతవరకు వాయిదా పడి మీకు కొంతవరకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే అవి చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతకాలం పాటు వివాహ ప్రయత్నాలు వాయిదా పట్టుకోవడం మంచిది. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు కూడా వ్యక్తిగతంగా స్వతంత్రంగా మీ ధనంతో మీ సహకారంతో మీకు మీరే చేసుకోవాలి తప్ప ఇతరులను భాగస్తులుగా చేసుకున్నా, బంధువులను పార్ట్నర్స్గా చేసుకున్నా అవి చాలా వరకు ఫ్యూచర్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు వ్యక్తిగతంగానే మీరు ఏదైనా ప్రయత్నం చేసుకుంటే మంచిది. ఇక మనకి ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా 6వ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి మన గురుగ్రహం చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి పెద్దవారికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా డయాబెటిక్ సంబంధించింది కానీ అజీర్ణపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఆరోగ్య విషయంలో అలాగే ఆహార విషయంలో తగు విధంగా జాగ్రత్త తీసుకుంటే ముందు వచ్చే సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అటు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు, దశమ స్థానంలో ఉన్నటువంటి కేతువు అటు మానసిక అశాంతిని, ఉద్యోగంలో అన్స్టెబిలిటీని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కొద్ది రోజుల పాటు మీరు ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ వేరే ప్రాంతంలో కొన్ని రోజులు తప్పనిసరి పరిస్థితిలో ఉండవలసి రావచ్చు. సో ఏదైనా మొత్తం మీద స్థిరాస్తి కొనుక్కొని అమ్ముకునే ప్రయత్నాలు చాలా వరకు వాయిదా వేసుకుంటే మంచిది. కాబట్టి
చాలా వరకు ఈ వారం అంతా కూడా అటు విద్యార్థులకు కానీ అలాగే పెద్దవారికి కానీ కొత్త విషయాలు తెలుసుకోవడం, ఆధ్యాత్మిక విషయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే చిన్న చిన్న సమస్యలు చాలా వరకు వాటికి అవే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగవచ్చు, జరగకపోవచ్చు. దానికి కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో, అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో, అది అద్దిల్లైనా సొంతిల్లైనా కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవ్వచ్చు. అలాగే కొంతమందికి కొన్ని రాసుల వారికి, కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం ఫలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది. సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సరిచేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భర్త, ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి తాగుడో వ్యభిచారం ఇంకోటో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం, అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహిక జీవితానికి, అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది. అంటే ఆగ్నేయలో ఏదైనా దోషం కానీ వాటర్ ట్యాంకులో, సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల, ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు తరచూ వస్తుంటాయి. ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది. ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు. ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు, తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవలసి ఉంటుంది. ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచూ కోర్టు కేసులు, ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవ్వడం, పెద్దవారికి యాక్సిడెంట్ అవ్వడం, ఏదో ఒక అనారోగ్యం రావడం, తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది. అటువంటప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది, కొత్తగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు. లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరీగా నైరుతి దోషం ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది. ఇక వాయువు దోష ప్రభావం ఏంటంటే ఇంట్లో ఏదో లవ్ అఫేర్స్, అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈశాన్యం దోషం వల్ల ఆ ఇంట్లో ప్రథమ సంతానం మీద, ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద, వాయువు దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు, తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు. అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా, టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన సమస్యలు, అలాగే ఆ కుటుంబ యజమానురాలకి, స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య, ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం, ధనం సంపాదించకపోవడం, ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం, ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. జాతకుడి యొక్క దశ బాగున్నంత కాలం వాస్తు పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టదు. ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాల దశలు కానీ, ఏలినాడు శని మొదలగు లాంటి గోచార ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి, మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు
కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకుగా పరిశీలించుకోండి. మంచి శాస్త్రజ్ఞుడిని చూపించి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.